హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మనకి చాలా గ్యాప్ వచ్చేసిందండి. నేను మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సగ్గుబియ్యంతో ఇప్పుడు మీకు ఉప్మా చేసి చూపిస్తానండి. సగ్గుబియ్యంతో ఉప్మా కావాల్సినవి ఏంటంటే, ఈ సగ్గుబియ్యం నేను ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని పెట్టుకున్నాను ఈ గిన్నెలో. దీనికి కావాల్సినవి ఏంటంటే, పోపు కోసం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు కొంచెం కొంచెమే వేసుకోండి. మళ్ళీ ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం పల్లీల పౌడర్ అండి. పల్లీలు, నువ్వులు కలిపిన పౌడరు నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట ముందే. ఒక గుప్పుడు పల్లీలు, ఒక గుప్పుడు నువ్వులు కలిపి మిక్సీ చేసుకోండి. ఏం చేసి చేసుకోండి పౌడరు. ఇది ఉప్పు, పసుపు, కొంచెం ఒక రెబ్బ కరివేపాకు, మా చెట్టు కరివేపాకు అండి ఇది. కొంచెం క్యారెట్, కొంచెం బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం కొంచెమే పెట్టుకున్నా. ఇప్పుడు మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఆయిల్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోండి. కొంచెం నూనె కాలేదు, వేసేసాను. కానీ చూడండి, తిరుగుమాత తెగిపోయింది. ఇప్పుడు మనం 1 బై 1 అన్నీ వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్, క్యారెట్ వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొంచెం వేయించుదాం దీన్ని, కొద్దిగా వేగేదాకా ఉంచుకుందాం. ఒక నిమిషం వేయించుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది స్నాక్స్ ఐటమ్గా కూడా తినొచ్చండి. నేను ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కోసం అని చేస్తున్నాను. చూసారా, ఇది వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ పసుపు, ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో నుంచి వాటర్ అంతా తీసేసుకుని, సగ్గుబియ్యంలో వాటర్ అన్ని తీసేసుకుని తీసుకొస్తా. ఒక్క నిమిషం. చూడండి, వేగిపోయినాయి కదా. సగ్గుబియ్యంలో వాటర్ తీసేసి సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ ఉంటుందండి. మనకి పొద్దున్నే టిఫిన్ చేసుకుంటే చాలా హెల్దీ ఉంటుంది. ఇది స్నాక్స్గా అయినా ఎట్లయినా వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా. ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. సగ్గుబియ్యం అనేది మెత్తబడిపోతుంది. నేను మూత పెడతాను ఒక్క నిమిషం. చూడండి, చక్కగా కలుపుకున్నాను. ఒక్క నిమిషం మూత పెడదాం. మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. చూడండి, 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను, చక్కగా మగ్గుతుందని. మూత ఎంత బాగా అయిందో చూసారా. ఇప్పుడు చక్కగా కలుపుకోండి. వావ్, సూపర్ ఉంది, టెంప్టింగ్గా ఉంది. వావ్, ఇప్పుడు అయిపోయిందండి. ఊరికనే అయిపోతుంది ఈజీగా. కాకపోతే సగ్గుబియ్యం చక్కగా నానాలండి, బాగా నానాలి. ఇప్పుడు ఈ పల్లీలు, నువ్వుల పౌడరు వేసేసుకోండి. వేసేసి కొంచెం చక్కగా కలుపుకోండి. ఇష్టపడితే ఇంకా 2 కప్పులైనా వేసుకోవచ్చండి. పల్లీలును, నువ్వుల పౌడరు 2 బౌల్స్ అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఒకటి వేసాను. ఇంకొకటి వేసుకున్నా ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. అయిపోయింది సగ్గుబియ్యం ఉప్మా టిఫిన్ ఐటమ్. చూసారా, సగ్గుబియ్యం ఉప్మా రెడీ. టిఫిన్ కింద అయినా, ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా, ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా మళ్ళీ మనకి. అయితే ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా టిఫిన్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.